గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. కేసీఆర్ ఫామ్ హౌస్ రహస్యం @100 మంది టీం అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో సుమారు 100 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో సమీక్ష ఏర్పాటు చేసిండు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణమేంది, అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావాల్సింది మనం, అసలు 39 స్థానాలకే పరిమితం కావడానికి గల కారణం ఏమొచ్చింది, పార్లమెంట్ ఎన్నికలలో 17 సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా గెలవకపోవడం అసలు దేనికి అర్థం, అసలు ఓడిపోవడానికి గల కారణం ఏంది, అసలు ఏం జరిగిందంటూ కూడా దాదాపు మాజీ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, అట్లనే ఓడిపోయినటువంటి నేతలను, ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో బీఆర్ఎస్ పైన కోపం ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలను అందరినీ కూడా పిలిపించుకొని సమీక్ష ఏర్పాటు చేసే ప్రయత్నం చేసినట్ట. ఎర్రబల్లి ఫామ్ హౌస్ ఆయన ముంగట్నే ఉంటుంది. ఫామ్ హౌస్ ముంగట మంచిగా చెట్లు 100 కుర్చీలు పెట్టుకొని సార్ పెద్ద కుర్చీ మీద కూర్చొని ఒకటే ముచ్చట పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసినట్ట. దాంట్లో చాలామంది కీలకమైనటువంటి వ్యక్తులు కేటీ రామారావు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కేటీఆర్ మమ్మల్ని పట్టించుకోలేదు, కేటీఆర్ పూర్తి స్థాయిలో ఆయన ఒంటెత్తి పోకడబోయిండు, ఆయన నోటి దుల వల్లనే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితానికి వచ్చిందంటూ కూడా చాలామంది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినట్ట. ఇంకొంతమంది లేదు లేదు సార్ మేము ఆల్రెడీ చెప్పినాం, ఇక్కడ ఈయన ఓడిపోతారని చెప్పినప్పటికీ కూడా ఆయనకే టికెట్ ఇచ్చారు, మళ్ళీ నాకు టికెట్ ఇస్తే నేను గెలిచేవాడిని కదా అంటూ కూడా కొన్ని గొడవలు కూడా జరిగినాయి అనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి. అయితే కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంది, ఇప్పుడు దాదాపు 119 నియోజకవర్గాలు, 33 జిల్లాలు, ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు సుమారు ఒక 30-40 నియోజకవర్గాలలో కేసీఆర్ ఇప్పుడు కార్పొరేటర్ ఎన్నికలపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిండు. జిహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న స్థానాల కంటే ఎక్కువ రావాలి, ఖచ్చితంగా దాదాపు ఒక 40 నుండి 50 సీట్లు మనం కొట్టాలనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా క్లియర్ కట్ అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే జిహెచ్ఎంసీకి ఎన్నికలు చాలా క్లియర్గా వాళ్ళు పర్టికులర్గా తీసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది, బీఆర్ఎస్ పార్టీ అట్లనే భారతీయ జనతా పార్టీ కూడా జిహెచ్ఎంసీ పైన ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ క్లియర్ కట్ వ్యూహాలతో ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికలలో కంగు తిన్నాం, తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో కంగు తిన్నాం, ఇప్పుడు అట్లీస్ట్ వచ్చేటటువంటి ఎన్నికలపైన కూడా ప్రధాన ఫోకస్ పెట్టాలంటూ కూడా దాదాపు 100 మందిని హైదరాబాద్లో ఇన్ఛార్జీలుగా పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. 100 మందిని హైదరాబాద్కి సంబంధించినటువంటి విషయంలో పాగా వేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో దాదాపు హైదరాబాద్కి సంబంధించిన నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు గెలిచిర్రు, అర్బన్కి సంబంధించిన ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో గెలిచినటువంటి నేపథ్యంలో మనకు ఎలాంటి వ్యూహాలు రచించినా ఇబ్బంది లేదు, మనల్ని రూరల్లో ప్రజలు నమ్మే అవకాశం లేదు, కానీ అర్బన్లో మనం నమ్మేటటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అర్బన్లో మనం వ్యూహాలు రచించాలి, అర్బన్లో మనం అంటే ఏంటో చూపించాలనేటటువంటి అంశంతో కేసీఆర్ 100 మంది టీంని హైదరాబాద్లో ఇన్ఛార్జ్గా పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ. తర్వాత ఇదే కేసీఆర్ ఇంకా కొన్ని వ్యూహాలు రచిస్తున్నాడు. దాదాపు 119 నియోజకవర్గాలలో ఓడిపోయినటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ ఓడిపోయిన నియోజకవర్గాలపైన ప్రధాన ఫోకస్ పెట్టిండు. ఆడెందుకు ఓడిపోయినాం, ఓడిపోవడానికి గల కారణం ఏంది, అక్కడ మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏంది, అక్కడ మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, మనం కాలేజీలు కట్టించినామా, రోడ్లు వేయించినామా, మిషన్ భగీరథ నీళ్లు పోతున్నాయా, కరెంట్ ఇచ్చినామా, అక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా లేదా, వైకుంఠ ధామం, డంపింగ్ యార్డు, లేకపోతే హరితహారము, ఇవన్నీ అంశాలకు సంబంధించిన విషయంలో కేసీఆర్ ఆరా తీస్తూ ఉన్నాడట. ఓడిపోయినటువంటి ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్లను ఏర్పాటు చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇటు సోషల్ మీడియాని కూడా పటిష్టంగా పెడదామనేటటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ ఉన్నాడు. చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు పార్టీలు మారేటటువంటి అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో కేసీఆర్ పార్టీలు మారకండి అంటూ కూడా అక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినట్ట, ప్రతి వ్యక్తి ఒపీనియన్ కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిన అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్న పరిస్థితి. కానీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఓవైపు కేటీ రామారావు పైన, మరోవైపు హరీష్ రావు పైన కూడా మండిపడేటటువంటి కార్యక్రమం చేసినట్ట. ఈ బావా బామ్మర్దులు ఇద్దరు ఫైట్ల మధ్యలో మేము చాలా నలిగిపోయినాం, చాలా ఇబ్బంది పడ్డాం, ఒంటతి పోకడబోయిర్రు, ఇష్టం ఉన్నట్టు చేసిరు, మేము ఏ మాటలు మాట్లాడినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మేము ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కూడా మమ్మల్ని చిన్న చూపు చూసిరు, అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి దశకు వచ్చిందంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా కేసీఆర్ని చాలా క్లియర్గా వాళ్ళు సీరియస్ అయ్యేటటువంటి ప్రయత్నం చేసినట్ట. కేసీఆర్ కూడా కేటీ రామారావు పైన, తర్వాత హరీష్ రావు పైన కూడా సీరియస్ అయ్యిందనేటటువంటి సమాచారం కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి.